రీసెంట్‌గా వాలంటీర్లు ధర్నాలు చేస్తున్నారు. మాకు ప్రామిస్ చేశారు రూ. 10,000 ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, మమ్మల్ని తీసేయరని చెప్పి. ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని. ఈ ఈ ఈ యాంగిల్‌లో ఆలోచించినప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వదిలిన మార్క్ అంటే ఆయన మార్క్ పరిపాలన ఏ విధంగా ఉంది, అట్లీస్ట్ ఉద్యోగాల కల్పనలో అన్నది ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మన 2019లో తెలంగాణలో ఆల్మోస్ట్ 3,00,000 జాబ్స్ ఉన్నాయి. అవి 24కి వచ్చేసరికి 3.5 దాకా ఉన్నాయి జాబ్స్. 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 3.97 ల్యాక్స్ అంటే 3,97,000 ఉద్యోగాలు. అందులో క్రితం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రియేట్ చేసిన 30,000 జాబ్స్ ఏమో ఉన్నట్టున్నాయి. అరౌండ్ 20,000-30,000 జాబ్స్. టోటల్గా 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా ఇంతకంటే ఎక్కువ ఉండవు. హైయెస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జనాభాకి వాళ్ళకున్న జనాభాలో 9% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 8%. ఇలా చూసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ఇవి వచ్చేసరికి 3%, 4% ఉద్యోగులు ఉంటారు. అందులో మ్యాక్సిమం టీచర్లు ఉంటారు, తర్వాత పోలీసు వాళ్ళు ఉంటారు, తర్వాత రెవెన్యూ, ఇతర అంటే హెల్త్ కేర్ రిలేటెడ్ ఉద్యోగులు ఉంటారు. సో టోటల్గా 5.5 కోట్ల జనాభాకి 4 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగులు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఉండేవాళ్ళు. మీరు ఊహించండి, ఏ ప్రభుత్వం అయినా కూడా సపోజ్ 3 లక్షల మంది ఉంటే 10% వేసుకుంటే 30,000 మందికి ఇస్తారేమో, అది కూడా చాలా గొప్పే. కానీ అలాంటి సమయంలో అప్పుడున్న ఉద్యోగుల కంటే 150% అంటే ఉన్న ఉద్యోగులకి సగం మందిని యాడ్ చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే ఒక్క సంతకంతో 47,000 మంది చిల్లర ఆర్టీసీ వాళ్ళని ప్రైవేట్ నుంచి డైరెక్ట్గా గవర్నమెంట్లోకి తీసుకున్నారు. అదే కాకుండా 138,000 మంది అంటే 138,000 మంది సచివాలయ ఉద్యోగులను క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఆర్బీకేలు, ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ అట్లా దాదాపుగా ఒక 40,000-50,000 ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అంటే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు అక్కడే వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే ఉన్న ఉద్యోగుల కంటే ఇప్పుడు ప్రతి 100 ఉద్యోగులకి ఇంకో 50 మందిని చేర్చారు. ఆ ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. కాకపోతే ఎవరు దీని గురించి ఆలోచించలేదు. దురదృష్టం ఏంటంటే దీని గురించి మాట్లాడలేదు. దీన్ని అంతగా పాపులర్ చేయలేకపోయారు. దానికి తోడు వీళ్ళు చేసే విష ప్రచారంతో కూడా కొద్దిగా నష్టం జరిగింది. ఇదే కాకుండా మీరు ఊహించండి, ఊర్లో చదువుకుని ఉద్యోగాలు చేయకుండా, ఉద్యోగాలు లేక కూర్చున్న యువతకి ఊర్లో అందరూ ఏంట్రా ఇలా తిరుగుతున్నావు, ఏదైనా చేసుకోవచ్చు కదా అనే పరిస్థితుల్లో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితుల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేషన్ కార్డ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, బర్త్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ మనకు తెలియవు పర్సనల్గా. అంటే అవసరమైనప్పుడు కొనుక్కుంటాం తప్ప తెలియదు. కానీ అలాంటి ట్రైనింగ్ ఇస్తూ, అక్కడున్న యువతకి అలాంటి ట్రైనింగ్, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తూ, గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుందని ట్రైనింగ్ ఇస్తూ, నెలలో ఒక 3-4 రోజులు పెన్షన్లు పంచేటప్పుడు కానీ, లేకపోతే మిగతా 4-5 రోజులు పని ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో జస్ట్ మీరు మీ పనులు మీరు చేసుకోండి. ఆ 4-5 రోజుల మటుకు కేటాయిస్తే మీకు గవర్నమెంట్ ఫంక్షన్, గ్రౌండ్ లెవెల్లో గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఏంటి అన్న దాంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేసి, మీలో కాన్ఫిడెన్సు, నాయకత్వ లక్షణాలు పెంచి మీకు ఒక 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాము అనే స్టేజ్కి తీసుకెళ్ళిన ఘనత మాత్రం వాలంటీర్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అంటే నిన్నటిదాకా ఏంటి ఇలా తిరుగుతున్నా అన్న వాళ్ళని ఒక నాయకులుగా తీర్చిదిద్ది, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి, నాలెడ్జ్ ఇచ్చి, ప్లస్ మీరు కంటిన్యూ చేయండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చేసుకోండి, నెలలో కొద్ది రోజులు కేటాయించని ఆ పొజిషన్కి తీసుకెళ్ళిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. కానీ దాన్ని ఎవ్వరూ కూడా సీరియస్గా తీసుకోలేదు. దాంట్లో గొప్పతనం చూడలేదు. ఎంతసేపు వాలంటీర్లు కిడ్నాప్లు చేశారనో, లేకపోతే వాలంటీర్లు గోనెసంచులు మోసేవాళ్ళనో వాళ్ళని కించపరచడం తప్ప, వాళ్ళు కోవిడ్ టైంలో చేసిన సేవ కానీ, వాళ్ళు చేసిన త్యాగాలు కానీ గుర్తించలేదు. అందరూ కించపరిచారు. 5,000 ఉద్యోగం ఏం చేస్తారనేసి. కానీ ఊహించండి, అందులో 70% అమ్మాయిలు. ఊర్లలో
మన రూరల్ మండలాల్లో ఎలా ఉంటుందంటే అమ్మాయిల్ని వేరే ఊర్లోకి వెళ్ళి పనికి పెద్ద జాబ్ వచ్చినా పంపించాలంటే కొద్దిగా వెనకాడతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో హెల్ప్ అయింది కదా, ఇంట్లో ఉంటూ వాళ్ళు చదువుకి న్యాయం చేస్తూ ఒక లీడర్గా ఎదిగి కాన్ఫిడెన్స్ పెంచుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఎదగడానికి హెల్ప్ అయింది. ఇలాంటి ఉద్యోగాలు చేశారు. అంటే ఇప్పుడు టీడీపీ వచ్చి ఏం చెప్తుంది, 16,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇస్తామంటుంది. కానీ అదేమైంది, అది కూడా జస్ట్ నోటిఫికేషన్ ఇప్పటిదాకా ఏమీ రాలేదు. సరే 2 నెలలు అయింది, వెయిట్ చేద్దాం, అది ఓకే. కానీ వాళ్ళు ఇంకో ప్రామిస్ చేశారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే నెలకి దాదాపుగా 40,000 ఉద్యోగాలు, 38,000 ఉద్యోగాలు అంటే రోజుకి 1,300 ఉద్యోగాలు ఇవ్వాలి. ఇస్తున్నారా? మరి ఇవ్వట్లేదు కదా. కానీ నిజంగా చెప్పిన మాట అసలు చెప్పకుండా కూడా చేసిన వ్యక్తిని మాత్రం జనాలు ఓడగొట్టారు. అది అసలు అర్థం కాని విషయము, జీర్ణించుకోలేని విషయం అదొకటే. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏదేమైనా కూడా ఆయన మాత్రం ఒక మార్క్ వదిలిపెట్టారు. ఒక హిస్టారికల్గా నిలిచిపోయే ఇది మాత్రం చేశారు. ప్రతి 100 మంది ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అట్లీస్ట్ 50 అడిషనల్ ఉద్యోగాలు క్రియేట్ చేసిన ఘనత మాత్రం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా చెందుతుందని అందరూ గుర్తించాలి. ఆయన స్థాపించిన ఈ వ్యవస్థలనే ఈరోజు వాడుకుంటూ పెన్షన్ల పంపిణీ కూడా చేస్తున్నారు. అసలు పెన్షన్ల పంపిణీ అన్న కాన్సెప్ట్ కూడా ఆయనే తెచ్చింది. దాన్ని ఇంటింటికి వెళ్ళి పంచడం అనేది కూడా ఇప్పుడు దానికి కూడా వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు. అది దురదృష్టం. బట్ పబ్లిక్ గుర్తుంచుకోలేకపోవడం అన్నది కొద్దిగా బాధించే విషయం. సో ఈ ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వీ హ్యావ్ టు సెల్యూట్ హిమ్ ఫర్ వాట్ హీ డిడ్.